టీటీడీ ఉద్యోగిని దుర్భాషలాడిన బోర్డు మెంబర్ను ఆ పదవి నుంచి తొలగించాలని వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. వైకాపా యువజన విభాగ అధ్యక్షులు ఉదయ్ వంశీ, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్, వైకాపా జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ మరియు ఆ పార్టీ నాయకులతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈరోజు ఇంత పెద్ద తప్పు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న బోర్డు సభ్యుడు చేసిన తర్వాత కూడా మీరు స్పందించకపోవడం చూస్తుంటే అవన్నీ కూడా ప్రజలని, శ్రీవారి భక్తులని మోసం చేసే విధంగా మాట్లాడిన కళ్ళబొల్లి మాటలనే పందాలో ఈరోజు శ్రీవారి భక్తులందరూ కూడా భావిస్తున్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా శ్రీవారి ఆలయంలో స్వామివారి సమక్షంలో ఆయన అసభ్యకరమైన పదజాలంతో ఒక టీటీడీ ఉద్యోగస్తుని కించపరచడం, ఆ మాటలు గుడిలోనే మాట్లాడడం అనేది శ్రీవారి భక్తులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం నరేష్ గారిని బోర్డు సభ్యునిలోంచి బహిష్కరించాలి, టీటీడీ ఉద్యోగస్తులకి క్షమాపణ చెప్పాలి.